మెకానికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 39,049 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 52,836 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 45,924. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 63,151 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైస్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 31,487. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 31,487. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 39,393. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 39,393 అయితే ఉందండి. సో అలానే దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఇది ఫిజిక్స్ అండి. 5 years బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ మాస్టర్స్ ఆఫ్ సైన్స్ ఉంటుంది. డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఇది. దీనికి సంబంధించిన ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 45,304. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 45,304 సేమ్ అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ 52,688. ఫీమేల్ ఫైనల్ రౌండ్ 52,688 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. కెమిస్ట్రీ 5 years ఉంటుందండి. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ మాస్టర్స్ ఆఫ్ సైన్స్ ఉంటుంది. డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్. దీనికి సంబంధించిన ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 52,233. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 52,233 ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 62,338. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 62,338 అయితే ఉంది. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి.